జాను సార్ వాట్ హ్యాపెండ్? ఏం లేదు సార్, మా అక్క గురించి ఆలోచిస్తున్నాను. చిన్నప్పటి నుంచి దానికి అన్ని కష్టాలే. ఆ దేవుడు సంతోషాలన్నీ నాకు, బాధలన్నీ ఆ అక్కకు పంచాడేమో అనిపిస్తుంది. సరే జాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బాక్స్ తీసుకురా. సార్, నేను ఒకటి అడుగుతాను, కాదనరు కదా? నువ్వు అడగడం, నేను నో చెప్పడం, నోవే. అడుగు. అలా అని ప్రామిస్ చేయండి. ప్రామిస్. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తారా? ఇలా ఇరికించేసిందంటే ఇప్పుడు ఏం చేయాలి? సార్, ప్రామిస్ చేశారు కదా? డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను లంచ్ బాక్స్ తీసుకొస్తాను. నేను చెప్పకుండా తనే ఆగిపోవాలంటే ఒక్కటే ఐడియా. హలో అత్తయ్య, నేను జైని మాట్లాడుతున్నాను. బాబు. ఏం లేదు అత్తయ్య, జాను ఎంతసేపు అక్క పరిస్థితి బాలేదు, నేను మా ఇంటికి వెళ్తాను అని బాధపడుతోంది. నాకు పంపించడానికి ప్రాబ్లం లేదు, కానీ అక్కడికి వచ్చి తను కూడా డిస్టర్బ్ అయితే నాకు బాధ వేస్తుంది. పైగా జాను రావడం వల్ల అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. అవును బాబు, జాను ఇక్కడికెందుకు రావటం? వద్దని చెప్పు బాబు. నేను కాదత్తయ్య, అది మీరే ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే జాను ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎంతసేపు తన అక్క గురించి ఆలోచిస్తూ సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. తిండి నిద్ర మానేసి అక్క గురించే బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఇంకా అక్కడికి వస్తే ఏమైపోతుందోనని భయంగా ఉంది అత్తయ్య. సరే బాబు, నేనిప్పుడే ఫోన్ చేసి అక్కడే ఉండమని చెప్తాను. సరే అత్తయ్య. మీరు జాను గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఆలోచించాలి కదా అత్తయ్య, ఎందుకంటే రేపు జాను జీవితం కూడా తులసిలాగా ప్రాబ్లంలో పడకూడదు కదా. అవును బాబు. సరే అత్తయ్య, ఉంటాను. మామయ్య గారిని అడిగానని చెప్పండి. జానుకి ఇప్పుడే ఫోన్ చేయండి. సరే బాబు, నువ్వు జాగ్రత్త. సరే అత్తయ్య. అమ్మా, అమ్మా. జాను, ఏం చేస్తున్నావమ్మా? నా గురించి పక్కన పెట్టమ్మా. అక్క ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఇక్కడక్క బానే ఉందమ్మా. సిద్ధు కూడా ఇక్కడికి వచ్చాడు కదా. నేను మన ఇంటికి బయలుదేరుతున్నానమ్మా. జాను, నువ్వెందుకమ్మా ఇప్పుడు? అక్కని చూడాలనుందమ్మా. అక్కిప్పుడు బానే ఉందమ్మా. ఏది, ఒకసారి అక్కకు ఫోన్ ఇవ్వమ్మా, మాట్లాడతాను. సరేమ్మా, ఇస్తాను. అమ్మా తులసి, జాను లైన్లో ఉంది. నువ్వు సంతోషంగా ఉన్నావని చెప్పాను, లేదంటే అది కూడా బాధపడుతుంది కదా తులసి. నువ్వు కూడా అదే చెప్పమ్మా.
అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదు జాను. ఆ, కాఫీ తాగాల టీ తాగాల అని ఆలోచిస్తున్నాను. అవునా? హ్మ్. చాలా రోజుల తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అక్క చాలా హ్యాపీగా మాట్లాడిందమ్మా. ఎన్ని రోజులైందో అక్క అలా మాట్లాడి. సరే అమ్మా, నేను తర్వాత వస్తానులే. ఉంటాను. సరేనమ్మా.